T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా గ్రూప్ బిలో నమీబియా ఒమన్ జట్ల మధ్య మ్యాచ్. క్రికెట్లో ఈ రెండు జట్లు కూడా పసికొనలే, ఏవి నమీబియా ఒమన్ జట్లు. అయితే ఒమన్తో పోలిస్తే నమీబియా కొంత బెటర్. పైగా ఒమన్తో పోలిస్తే అంతర్జాతీయ క్రికెట్లో నమీబియాకు అనుభవం కూడా కొంచెం ఎక్కువే. పైగా గతంలో వరల్డ్ కప్లో శ్రీలంక లాంటి జట్లకు ఝలకిచ్చినటువంటి చరిత్ర నమీబియాకు ఉంది. సో నమీబియా ఆ జట్టు అనేది ఒమన్ జట్టుతో పోలిస్తే చాలా బెటర్. కాబట్టి ఈ మ్యాచ్లో నమీబియానే ఫేవరెట్ టీం. అందుకు తగ్గట్టుగానే టాస్ గెలిచినటువంటి నమీబియా ముందు ఒమన్కు బ్యాటింగ్ ఇచ్చి ఒమన్ను 109 పరుగులకే ఆల్అవుట్ చేసింది. ఇంకేం నమీబియా యొక్క గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు అంతా. ఒమన్ జట్టులో ఖలీద్ కైల్ 34 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలిచాడు. జీషం మక్సూద్ 22 పరుగులు, అయాన్ ఖాను 15 పరుగులు, షకీల్ అహ్మద్ 11 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లందరూ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు ఒమన్ జట్టులో. ఇక 110 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి నమీబియా 0 పరుగుల వద్దనే తొలి వికెట్ను కోల్పోయినా ఆ తర్వాత నికో డావిన్, జాన్ ఫ్రైలింగ్ కలిసి రెండో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్లారు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి గెరార్డ్ ఎరాస్మస్ కూడా 13 పరుగులు చేసి పర్వాలేదు అనిపించారు. అయితే మిగతా వారు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా చేతిలో 4 వికెట్లు ఉన్నా కూడా బ్యాటర్లు వేగంగా పరుగులు చేయలేకపోవడంతో కరెక్ట్గా 20 ఓవర్లలో ఒమన్ చేసినట్టుగానే 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్లో నమీబియా విజృంభించింది. తన స్థాయికి తగ్గట్టుగా 21 పరుగులు చేసింది సూపర్ ఓవర్లో నమీబియా జట్టు. అయితే ఒమన్ జట్టు కేవలం 10 పరుగులు మాత్రమే చేయడంతో 11 పరుగుల తేడాతో నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. మొత్తానికి T20 వరల్డ్ కప్లో ఒక ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. సూపర్ ఓవర్లో సూపర్ ప్రదర్శన చేసినటువంటి నమీబియాకు చెందిన డేవిడ్ వీస్ హీరోగా మారిపోయాడు. అటు బ్యాట్ తోటి ఇటు బంతితోటి రాణించి నమీబియాకు ఒంటి చేత్తో సూపర్ ఓవర్లో విజయాన్ని అందించాడు డేవిడ్ వీస్. సూపర్ ఓవర్లో నమీబియా ఫస్ట్ బ్యాటింగ్కి దిగింది. తొలి బంతికి 4 కొట్టినటువంటి వీసు రెండో బంతిని స్టాండ్స్లోకి పంపాడు. ఆ తర్వాత వరుసగా 2, 1 పరుగు వచ్చాయి. చివరి 2 బంతులను ఎరాస్మస్ బౌండరీకి తరలించడంతో నమీబియా సూపర్ ఓవర్లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. నమీబియా తరపున సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసినటువంటి వీసు కేవలం 4 బంతుల్లోనే 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తొలి 2 బంతులకు మొదటి బంతికి 2 పరుగులు, రెండో బంతికి 0 పరుగులు రాగా మూడో బంతికి నమీస్ ఖుషీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 2 బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చినటువంటి వీసు జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. చివరి బంతి 6కు వెళ్ళినా కూడా అప్పటికే నమీబియా విజయం ఖాయమైంది. దీంతో ఈ టోర్నీలో నమీబియా తొలి విజయాన్ని నమోదు చేసింది. అటు బ్యాట్ తోటి ఇటు బంతితోటి రాణించినటువంటి 39 ఏళ్ల డేవిడ్ వీస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్లో డేవిడ్ వీసు సూపర్ ప్రదర్శన ఎలా ఉందంటే, మ్యాచ్ జరిగేటటువంటి సమయంలో బ్యాటింగ్కి దిగినటువంటి డేవిడ్ వీసు 8 బంతుల్లో 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, బౌలింగ్ చేసినటువంటి డేవిడ్ వీసు 28 పరుగులకే 3 వికెట్లు తీసి బౌలింగ్లోనూ రాణించాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్లో 4 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి నాట్అవుట్గా ఉండటమే కాకుండా సూపర్ ఓవర్లో బౌలింగ్కి దిగి అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలము 10 పరుగులు మాత్రమే ఒమన్ జట్టుకు ఇచ్చి మరి తన జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. సూపర్ ఓవర్లో ఫస్ట్ బాల్కి 2 పరుగులు ఇచ్చాడు. తర్వాత రెండో బాల్కి పరుగులేమి ఇవ్వలేదు. మూడో బాల్కి వికెట్ తీశాడు. 4వ బాల్కు ఒక రన్ను, 5వ బాల్కు 1 రన్ను, చివరి బాల్కు 6 ఇచ్చిండు. అంటే మొత్తంగా సూపర్ ఓవర్లో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ తిరుగులేని ప్రదర్శన చేసినటువంటి డేవిడ్ వీస్ నిజంగా ఈ మ్యాచ్లో నమీబియా తరపున సూపర్ హీరోగా, ఎందుకంటే సూపర్ ఓవర్లో సూపర్ ప్రదర్శన చేసినటువంటి డేవిడ్ వీసు సూపర్ హీరోగా నిలిచి నమీబియాకు విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ ప్రజాపతి తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే ట్రంపెల్ మ్యాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ కావడం జరిగింది. మరొక ఓపెనర్ ఖుషి 6 బంతుల్లో 4 తోటి 6 పరుగులు చేసి ట్రంపెల్ మ్యాన్ బౌలింగ్లో ఎరాస్మస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే ట్రంపెల్ మ్యాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ కావడం జరిగింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జీషం మక్సూద్ 20 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 22 పరుగులు చేసి బెర్నార్డ్ షుల్జ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక ఖలీద్ కైల్
39 బంతులు ఎదుర్కొని ఒక 4 ఒక సిక్సర్ తోటి 34 పరుగులు చేసి వైస్ బౌలింగ్లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో 34 పరుగులు చేసినటువంటి ఖలీద్ కైలే టాప్ స్కోరర్. ఆ తర్వాత అయాన్ ఖాన్ 21 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి 15 పరుగులు చేసి గెరార్డ్ ఎరాస్మస్ బౌలింగ్లో జాన్ ఫ్రాంక్లిన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మహమ్మద్ 10 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసి ఎరాస్మస్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక మెహ్రాన్ ఖాన్ 8 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి వైస్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక షకీల్ అహ్మద్ 9 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి వైస్ బౌలింగ్లో ట్రంప్లెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కలీముల్లా 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి ట్రంప్లెన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి బిలాల్ ఖాన్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవడంతో ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక నమీబియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ట్రంప్లెన్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలకమైనటువంటి వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా వైస్ 3.4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు తీశారు. ఇక గెరార్డ్ ఎరాస్మస్ 2 వికెట్లు, తర్వాత బెర్నార్డ్ షుల్జ్ 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా బెర్నార్డ్ షుల్జ్ కానీ ఆ తర్వాత గెరార్డ్ ఎరాస్మస్ కానీ ఓవర్కి 5 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వగా ట్రంప్లెన్ కూడా పరుగులను బాగానే నియంత్రించాడు. ఇక స్వల్ప లక్ష్యంతోటి అంటే 110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నప్పటికీ నమీబియా వేగంగా పరుగులు చేయలేక మ్యాచ్ను టై చేసుకుంది. ఈ నమీబియా ఇన్నింగ్స్లో ఓపెనర్ మైకెల్ వ్యాన్ లింగెన్ 2 బంతులు ఎదుర్కొని బిలాల్ ఖాన్ బౌలింగ్లో పరుగులేమీ చేయకుండా డకౌట్ కావడం జరిగింది, బౌల్డ్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ నికో డేవిన్ 31 బంతులు ఎదుర్కొని 2 4లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి అబిక్ ఇలియాస్ బౌలింగ్లో మహమ్మద్ నదీమ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జాన్ ఫ్రాంక్లిన్ 48 బంతులు ఎదుర్కొని 6 4లతోటి 45 పరుగులు చేసి మెహ్రాన్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరరు 45 పరుగులు చేసినటువంటి ఫ్రాంక్లినే. ఇక ఆ తర్వాత గెరార్డ్ ఎరాస్మస్ 16 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 13 పరుగులు చేసి అయాన్ ఖాన్ బౌలింగ్లో జీషమ్ మక్సూద్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ గెరార్డ్ ఎరాస్మస్ అవుట్ అయ్యే నాటికి నమీబియా పర్వాలేదు, మెరుగైన స్థితిలోనే ఉంది, విజయ దిశగా దూసుకుపోయింది. కానీ ఆ తర్వాత స్మిత్ 12 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి కేవలం 8 పరుగులు, వైజ్ 8 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. జేన్ గ్రీన్ వికెట్ కీపరు 2 బంతులు ఎదుర్కొని పరుగులు ఏమీ చేయకుండానే మెహ్రాన్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక మలాన్ క్రంగర్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగుతో చేసి నాట్అవుట్గా నిలిచాడు. మొత్తంగా ఏంటంటే జాన్ ఫ్రాంక్లిన్ కూడా 45 పరుగులు చేసినా కూడా 48 బంతులు ఆడి 45 పరుగులు మాత్రమే చేశాడు. అంటే వేగంగా పరుగులు చేయలేకపోవడంతో నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలటంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక ఒమన్ జట్టు బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మెహ్రాన్ ఖాను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు తీసినటువంటి మెహ్రాన్ ఖాను చాలా చక్కగా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడని చెప్పాలి. ఇక ఆ తర్వాత బిలాల్ ఖాను, ఆ తర్వాత అబిస్ ఇలియాస్, ఆ తర్వాత అయాన్ ఖాన్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయటం అనేది జరిగింది. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది. సూపర్ ఓవర్లో తొలుత నమీబియా బ్యాటింగ్ చేసింది. నమీబియా తరపున డేవిడ్ వైస్ మరియు ఎరాస్మస్ ఇద్దరు బ్యాటింగ్ వచ్చారు. ఇక ఒమన్ తరపున బిలాల్ ఖాను బౌలింగ్కి దిగాడు. ఇక ఫస్ట్ బాల్కి వైజ్ 4 కొట్టాడు, రెండో బాల్కి వైజ్ 6 కొట్టాడు. అంటే తొలి 2 బంతుల్ని 4-6గా నలవడంతో తొలి 2 బంతుల్లోనే 10 పరుగులు వచ్చినాయి. ఇక మూడో బాల్కి వైజ్ 2 పరుగులు తీశాడు, అంటే 3 బాళ్ళకి 12 పరుగులు. 4గో బాల్కి వైజ్ 1 రన్ తీశాడు, అంటే 4 బాళ్ళల్లోనే వైజ్ 13 పరుగులు చేశాడు. ఇక 5వ బాల్ ఎదుర్కొన్నటువంటి ఎరాస్మస్ 4 కొట్టాడు. దీంతో 5 బాళ్ళకి నమీబియా స్కోరు 17కు చేరింది వికెట్ నష్టపోకుండా. ఇక 6వ బాల్కి ఎరాస్మస్ 4 కొట్టాడు, అంటే 5-6 బాల్ని ఎరాస్మస్ 2 4లు కొట్టాడు. దీంతో సూపర్ ఓవర్లో నమీబియా వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అంటే నమీబియా తన స్థాయికి తగ్గట్టుగానే ఆడిందని చెప్పాలి. ఇక సూపర్ ఓవర్లో రెండవసారి బ్యాటింగ్ చేసినటువంటి ఒమన్ జట్టు తరపున నీషమ్ ఖుషి అదేవిధంగా జీషమ్ మక్సూద్ ఇద్దరు బ్యాటింగ్ వచ్చారు. ఇక నమీబియా తరపున బౌలింగ్ చేసింది డేవిడ్ వైస్. అంతకుముందే సూపర్ ఓవర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినటువంటి డేవిడ్ వైస్ ఇప్పుడు సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. తొలి బాల్కి 2 పరుగులు వచ్చినాయి. అదేవిధంగా రెండో బాల్ డాట్ వేశాడు. మూడో బాల్కి వికెట్ పడ్డది ఏకంగా.
మూడో బాల్కి నీషం ఖుషి అవుట్ అయ్యాడు. అంటే వైజ్ తన తొలి 3 బాళ్ళల్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక 4వ బాల్కి ఒక సింగిల్ రన్ వచ్చింది, అది కూడా ఆకిబ్ తీసిండు. 5వ బాల్కి మక్సుదు ఒక రన్ తీయటంతో దాదాపుగా నమీబియా విజయం ఖాయమైంది. ఎందుకంటే 5 బాల్ ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 4 పరుగులు మాత్రమే చేసింది. ఇక చివరి బాల్ని ఆకిబ్ 6 కొట్టాడు. 6 కొట్టినా లాభం లేకపోయింది. మొత్తంగా 10 పరుగుల తేడాతోటి నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. సో తన ఆల్రౌండ్ ప్రతిభతోటి ముఖ్యంగా సూపర్ ఓవర్లో అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సూపర్ ప్రదర్శన చేసినటువంటి వైజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి నమీబియాకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో నమీబియా గ్రూప్ బిలో 2 పాయింట్లు సాధించి తన పాయింట్ల ఖాతాను తెరిచింది. సో నమీబియా ఆ తర్వాత ఇంగ్లాండ్ తోటి, ఆస్ట్రేలియా తోటి, స్కాట్లాండ్ తోటి కూడా ఆడవలసి ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తోటి నమీబియా గెలవడం అంటే కష్టమే. కాకపోతే స్కాట్లాండ్ మీద గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అటు నమీబియా కానీ ఇటు స్కాట్లాండ్ కానీ 2 కూడా సమవుజ్జీలు. అయితే ఒమన్ జట్టు మీదనే ఆపసోపాలు పడి సూపర్ ఓవర్లో విజయం సాధించినటువంటి నమీబియా మరి స్కాట్లాండ్ మీద, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మీద గెలుస్తుందా? కష్టమే. స్కాట్లాండ్ మీద గెలిచి ఆ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ఏదో ఒక జట్టుకి షాక్ ఇస్తే మాత్రం నమీబియా సూపర్ 8కి అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే ఒమన్ మీదనే, తనకంటే ఎంతో కింది స్థాయిలో ఉన్న ఒమన్ మీదనే ఆపసోపాలు పడి సూపర్ ఓవర్లో గెలిచినటువంటి నమీబియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లను దాటి సూపర్ 8కు చేరటం అంటే అది అద్భుతమని చెప్పాలి.